ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే లలిత సహస్రనామంలోని 14వ శ్లోకం యొక్క వివరణ మరియు పద విభజన ఈ వీడియోలో చెప్తున్నానండి. ముందుగా వీడియోని లైక్ చేసి అయితే చూడడం స్టార్ట్ చేయండి, మీకు వీడియో అయితే నచ్చుతుంది. ఇలా అమ్మవారికి అంకితమైనటువంటి లలితా సహస్రనామం. ఈ శ్లోకంలో అమ్మ యొక్క అంతఃకరణ సౌందర్యాన్ని, కామేశ్వరునితో ఉన్నటువంటి తత్వబంధాన్ని మరియు సృష్టి తత్వాన్ని ఎంతో గొప్పగా వర్ణించారండి. ఈ శ్లోకానికి అర్థాన్ని, అలాగే ఈ శ్లోకాన్ని ఎలా విభజన చేయాలనేది కూడా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. 14వ శ్లోకము. కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలి లతా కఫలకుచద్వయి. ఈ శ్లోకంలో మనకి మొత్తం 2 నామాలు ఉన్నాయండి. 33వ నామము కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తని. 34వ నామము నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇవి 16 అక్షరాలు గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదు, ఒకే నామంలాగా కలిపి చదవాలి. కామేశ్వర ప్రేమరత్నమని ప్రతిపనిస్తని. కామేశ్వర అంటే కామేశ్వరుని, ప్రేమ ప్రేమను, రత్నమని శ్రేష్టమైన రత్నము, ప్రతిపన బదులుగా, స్తని తన 2 స్తనములని మనులుగా ఇచ్చిన తల్లి. కామేశ్వరుని యొక్క ప్రేమ ఒక రత్నమణి అయితే దానికి బదులుగా అమ్మ 2 స్తనములనే రత్నాలనిచ్చింది. ఈ నామాలను మాతృత్వ భావనతో మాత్రమే చూడాలండి. అమ్మకి మనందరం బిడ్డలం కదండి. చిన్న పిల్లవాడు అమ్మను చూసే దృష్టితో ఆ దృష్టిలో ఎటువంటి కల్మషం ఉండదు. అదే భావంతో మనం చూడాలండి. కామేశ్వరునికి అమ్మ మీద అపారమైన ప్రేమ ఉంటుంది. కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడే కదండి. ఆ ప్రేమ ఎటువంటిది అంటే ఒక రత్నం లాంటిది అని, అంటే అమూల్యమైనది, విలువైనది, అందరికీ దొరకనటువంటిది. అంత ప్రేమ కామేశ్వరునికి అమ్మవారి పైన. అలా ఆ కామేశ్వరుని ప్రేమను పొందటానికి అందుకు రెట్టింపు తన 2 స్తనములనే రత్నములను ప్రతిఫలంగా ఇచ్చినది అని. వాళ్ళిద్దరి బంధము అనేది పరస్పర అన్యోన్య దాంపత్యానికి ప్రతీక. అమ్మ యొక్క ప్రేమను చెప్పడానికి అద్భుతమైనటువంటి సంఘటన ఉందండి. ఇప్పటికీ మనం దర్శించుకుంటున్నామండి. అది కాంచీపురంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరి ఆలయం. అమ్మ ప్రేమను పరీక్షించడానికి శివుడు అమ్మని ఒక మాయగా గంగానది ప్రవాహాన్ని అమ్మ మీదకి పంపించారంట. అప్పుడు అమ్మ తన కౌగిలితో శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటుందంట. అప్పుడు అంత ప్రేమ అట అమ్మవారిది. ఆ అద్భుతమైన ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి కంచిలో ఆలయం. ఇక్కడ కామేశ్వరుడు అంటే సృష్టిని తాను చెయ్యాలనే సంకల్పం కలిగి ఉన్న పరమేశ్వరుడు ఏం చేశాడండి? ఒక సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిలో సకల జీవులు ఉంటాయి. వాళ్ళందరికీ పోషణ అవసరం కదండి. సృష్టిని పోషించే శక్తి అదే మాతృత్వ తత్వం. దాని రూపంగా ఉన్నదే అమ్మ యొక్క స్తనాలు. ఒక బిడ్డకు తల్లి పాలు ఎంతో శ్రేష్టం. అవి శిశువు తాగే పాలు అయితే మరి ఆ ఆదిపరి శక్తి అందించేవి ఏంటండి? కేవలం పోషణ మాత్రమే కాదండి, అంతకు మించినటువంటి జ్ఞాన అమృతం. ఇంకా అమ్మ యొక్క స్తనాలను సూర్యచంద్రులుగా చెప్పారండి. అవి ఒకటి జీవశక్తిగా, ఇంకొకటి మనోశక్తిగా ఉంటాయండి. జీవులు జీవించాలి అంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఉష్ణోగ్రతను కలిగించేది ఈ సూర్యకాంతి. మనుషులు, జంతువులకే కాకుండా మొక్కలకు కూడా ఈ సూర్యకాంతిని ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మనందరికీ తెలుసు కదండి. పంటల పెరుగుదలకు, ప్రకృతి వృద్ధికి చంద్రుని శక్తి ప్రభావం చూపిస్తుందండి. అమ్మ యొక్క స్తనాల నుండి అందినటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది అంటే చంద్రకిరణాల వలె శీతలమైన అమృతపూరితమైనటువంటి జ్ఞానం. తర్వాత నామము నాభ్యాల వాల రౌమాలి లతాఫల కుచద్వయి. నాభ్యాల వాలి, నాభి చుట్టూ ఉన్నటువంటి రోమాల వరుసను, లత తీగకు, ఫలములుగా కల, కుచద్వయి
స్తనములు లేదా మాతృస్థానములు అని అర్థమండి. నాభ్యాలవాలము అంటే నాభి ప్లస్ ఆలవాలము అని. నాభి అంటే బొడ్డు, ఆలవాలము అంటే చుట్టూ ఉన్న అని అర్థం. ఒక మొక్కని నాటినప్పుడు చుట్టూ ఒక గట్టును కడతాం కదండి. ఆ మొక్కనికి అందించే నీళ్లు మొక్కలకి చేరాలని, బయటికి రాకుండా ఉండాలని, దానికి ఒక రక్షణ కింద చుట్టూ కడతాం కదండి. అలానే నాభ్యాలవాలము అంటే నాభి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము. రోమాలి అంటే రోమా ప్లస్ ఆవలి అని. ఆవలి అనేది వరుస అని అర్థం అండి. దీపావళి అంటాం కదండి, దీపాల వరుస అని. అలాగే నామావళి, నామాల వరుస. ఆవలి అనేది వరుస క్రమాన్ని తెలియజేస్తుందండి. ఇక్కడ రోమాలి అంటే రోమాలు అలా వరుసగా ఉన్నాయని అర్థం. ఆ రోమాలు అనేవి సన్ననైన రోమాలు. అలా అవి నాభి ప్రదేశం నుండి పైకి వెళుతూ ఉన్నాయంట. అవి చూస్తూ ఉంటే ఎలా కనిపిస్తున్నాయంట? ఒక తీగలా కనిపిస్తున్నాయంట. ఆ తీగకు కాసిన పండ్లలాగా అమ్మ యొక్క 2 స్తనములు కనిపిస్తూ ఉన్నాయంట అని ఈ నామం యొక్క అర్థమండి. ఆ నాభం నుండి పైకి వెళ్తున్నటువంటి ఆ రోమాల వరుస అనేది కొంతమంది పిల్లలలో, ఇంకా కొంతమందిలో కూడా చూడొచ్చండి. అక్కడ ఉన్నటువంటి ఆ 2 స్తనాల యొక్క స్థానం ఏమిటి అంటే మాతృస్థానం అండి. ముందు నామాలలో ఆ స్థనాలను మనం సూర్యచంద్రుడు అని చెప్పుకున్నాం కదండి. అలానే అమ్మ యొక్క చెవులకు ధరించినటువంటి తాటంకాలను కూడాను ఆ శ్లోకం, ఇంతకుముందు శ్లోకంలో సూర్యచంద్రులుగా మనం తెలుసుకున్నాం. సూర్యచంద్రులు ఇడా పింగళ నాడులకు ప్రతీక అని కూడా మనం చెప్పుకున్నాం కదండి ముందు నామాల్లోని. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయంటండి. అనేక నాడులు కలిసి కేంద్ర బిందువుగా ఈ నాభి స్థానంలో ఉంటాయంట. ఇది జీర్ణక్రియ, జీర్ణశక్తి, సంకల్ప శక్తితో ముడిపడి ఉన్నటువంటి మణిపూరక చక్రం అని అంటారంట. మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించడానికి మార్గం నాడులు అండి. శిశువు గర్భంలో ఉన్నప్పుడే తల్లి ద్వారా పోషణ పొందే మార్గం ఈ నాభిస్థానం. ఈ నాభిలోకి ప్రవేశించి తల్లి నుండి శిశువుకి ఆహారం, ఆక్సిజన్, అలాగే రక్తం అనేది అందుతుందండి. తల్లి బిడ్డల సంబంధం మొదటిగా ఏర్పడేది నాభి స్థానంలోనే కదండి. నాభి పరిమాణం చిన్నదే కావచ్చు, కానీ శరీరానికి కేంద్రంగా, నాడుల నియంత్రణ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందండి. అందుకే అమ్మ ప్రకృతి స్వరూపము. ఈ నామాలను మనము నిత్యం జపించుకోవటం వల్ల గృహస్థ జీవితం సుఖంగా ఉంటుందండి. మనలో ఉన్నటువంటి స్వార్థం తగ్గి శాంతి పెరుగుతుందండి. గర్భవతి మహిళలకు, పిల్లల పెంపకంలో ఉన్న తల్లులకు శక్తి, ధైర్యము, ప్రశాంతత లభిస్తుందండి. పరమేశ్వరుడు సృష్టించినటువంటి సృష్టికి పోషణ ఇస్తుంది అమ్మ. అలానే మనం అనుకోవటంలో మనతో పాటు ఇంకొకరిని ఎదగనివ్వడం కూడా ఉంటుందండి. మన శక్తిని, జ్ఞానాన్ని, అనుభవాన్ని, విద్యను ఇతరులతో పంచుకోవాలి. సో చూశారు కదండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః.